नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सांप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ओम श्री गुरुभ्यो नमः। మనకి ఇప్పటిదాకా ధ్యానం అనేటువంటి విశేషం మీద మాట్లాడడం జరిగింది. మనకు మహాత్ములు ఏం చెప్తారు? ధ్యానం నిర్విషయం మనః, విషయ రాహిత్యం కలిగింది ధ్యానం. అది కళ్ళు తెరిసినా కళ్ళు మూసినా విషయ రాహిత్యం ఎప్పుడు జరిగిద్దో ఆ జరిగినటువంటి ఏ సిచ్యువేషన్ అని ఇక ధ్యానమే అనేటువంటి విషయాన్ని మనకి అందించడం జరిగింది. మనకి భగవద్గీతలో ఒక మాట ఉంటుంది, ఏమని అంటే యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియార్థేభ్యా తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఎలా ఉండాలి సాధకుడు? సాధకుడికి అనేక రకాలైనటువంటి విషయాలు వస్తూనే ఉంటాయి. ఎందుకని అని అంటే మనం పిల్లాడిని స్కూల్లో పంపించాం, వీడు క్లాస్ ఫస్ట్ వస్తుందా సెకండ్ వస్తుందా ఎలా వస్తుందా అనేది ఎప్పుడు అర్థమైద్ది అని అంటే పరీక్షలు పెట్టినప్పుడు అర్థమైద్ది. మామూలుగా ఉన్నప్పుడు బాగానే చదువుతున్నట్టు మన అందరూ నటిస్తారు లాంగ్ ఎగోనని. కానీ లాంగ్ ఎప్పుడు అర్థమైద్ది అని అంటే పరీక్ష పెడితే అర్థమైద్ది. వీళ్ళు చదువుతున్నారా లేదు చదువుతున్నదాన్ని గుర్తుపెట్టుకుంటున్నారా లేదా అని. కొంతమంది 8 గంటలు చదువుతూనే ఉంటారు, కానీ అడిగినప్పుడు మాత్రమే గుర్తుండదు. కానీ కొంతమంది ఎలా ఉంటారు అంటే ఎప్పుడో ఒకసారి చదివినట్లు మనకు గాని వస్తారు. వాళ్ళ పుస్తకం తీసింది మనకు గాని రాదు, చదివింది మనకు గాని రాదు. కానీ మార్కుల విషయంలోకి వెళ్తే వాళ్ళు ఫస్ట్ ఉంటారు. ఎందుకని అని అంటే వాళ్ళ మైండ్ అనే దానికి ఒక్కసారి పట్టుకుంటేనే సరిపోయిద్ది. మనకి కొంతమందిని ఏం చెప్తారంటే ఏకసంతాగ్రహి. ఈ ఏకసంతాగ్రహులకి 14 సార్లు విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఒక విషయం చెప్పారంటే అది జీవితాంతం గుర్తుంటుంది. మనం మునుపు చెప్పుకున్నాం, గురువు చెప్పినటువంటి మాట శిలాఫలకం మీద ఉన్నట్లు ఉండాలి అని. అది ఎప్పుడూ చెదరదు. కానీ నీళ్ళ మీద రాతైనా ఏవైనా సరే మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటాయి. అలానే ఏకసంతాగ్రహి అనేటువంటి వారికి పొద్దుగులు చదవాల్సిన పని ఇవన్నీ అవసరం లేదు. ఒక్కసారి చెప్పారంటే మైండ్లో ఫిట్ అయిపోయింది. అలా పరీక్ష పెట్టినప్పుడు మాత్రమే వాళ్ళల్లో ఉన్న టాలెంట్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. అలానే మరి గురువు చెప్పినటువంటి విషయాలలో మనం ఎలా ఉండాలి? యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః. కూర్మం అంటే తాబేలు. మనకి భగవద్గీతలో ప్రతి విషయాన్ని చెప్పేటప్పుడు ముందు ఉపమానం చెప్పిన తర్వాత దీనిని చూసైనా మనం తెలుసుకొని మన భవిష్యత్తులో ఎలా ఉండాలో నేర్చుకోవాలి అని చెప్తుంది. విషయాలనేవి మన దాకా చేరవు అనే మాట అబద్ధం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయాలను నివర్తించే విధానంగా మనం సాధన చేయాలి. ఎలాగైతే తాబేలు అనేటువంటిది మామూలుగా ఉన్నంతసేపు స్వేచ్ఛగా సంచరించిద్ది, అదే
పిల్లలకి తాబేలు చూడడం బావిలో ఏమనిపించింది అంటే ముందు రాయి వేయాలనిపించింది. అసలు పిల్లల అలవాటే అది. ముందు బావి కాడికి వెళ్ళాం, తాబేలుని చూసాం, ఆనందంగా మాత్రం ఉండలేం. ఆ చెయ్యి అనేది బయటికి పోయిద్ది, రాయి తీసుకొచ్చి లోనేస్తుంది. ఎప్పుడైతే అలికిడి దానికి వినిపించిందో ఎమ్మటే ఏం చేస్తుందంటే లోపలికి తీసుకుంటుంది, తలని, కాళ్ళని, చేతుల్ని. డొప్పె మాత్రమే ఉంటుంది. ఆ డొప్పెగా ఉన్నంతసేపు వీళ్ళు ఏది వేసినా కూడా దానికి ఇబ్బంది లేదు. కానీ డొప్పెగా లేకపోతే ఏ అవయవానికి తగిలినా బాధే చేరిద్ది. మరి సాధకుడు ఎలా ఉండాలి? విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః. దేహానికి చెప్పలే ఇక్కడ. దేహం ఒక పనిముట్టు మాత్రమే. కానీ ఈ దేహం అనేటువంటి పనిముట్టును మనకి నడిపించేది విషయేంద్రియాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. మనం ఏదో పని చేసుకుంటున్నాం, బయట ఎవరో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మాటలతో మనకేం సంబంధం లేదు, మనం బాగానే ఉంటున్నాం. కానీ ఆ దరిదాపులకు పోగానే వాళ్ళు చెప్పుకునే పేర్లో మన మాట, మన పేరు చేరింది. చెవప్పుడు ఎక్కడుంటుంది? పోయి వాళ్ళ కాడే కూర్చుంటుంది. మనిషి ఇక్కడే ఉన్నాడు. అంతకుముందు వాళ్ళు చెప్పుకునే ముచ్చట మనకు సంబంధం లేదు. కానీ వాళ్ళ సంభాషణలో మన పేరు చేరింది. ఆ పేరు చేరినప్పుడు మన చెవు చేరింది వాళ్ళ కాడికి. అప్పుడు వాళ్ళు అనుకునే మాటల్లో నుంచి మనకి ఎమ్మటే అది మంచి మాట అయితేనేమో నవ్వు వచ్చిద్ది. అదే కనుక మన నుంచి నెగిటివ్ కనుక వచ్చేసింది అనుకో, తెలియకుండానే కోపం అనేది బయటకు వచ్చేసింది. అంటే ఈ విషయేంద్రియాలనేది ఆ అక్షర స్వరూపం దగ్గరికి చేరంగలోనే వీరిలో ఉన్నటువంటి దేహిలో ఉన్నటువంటి ఆలోచనా స్థితి మారిద్ది. ముఖ కవళికల్లో మార్పు వచ్చిద్ది, శరీర అవయవాల్లోనూ మార్పు వచ్చిద్ది. ఇవి చేరినప్పుడు ఎలా ఉండాలి అని అంటే ఎవరి కర్మ వారిది అని లోపలికి ముడుచుకునేటువంటి ప్రయత్నానికి మన ఇంద్రియాలని సిద్ధం చేయాలి. కూర్మం ఎలాగైతే బయట నుంచి ఒక వస్తువు వస్తుంది నాదాకా అని అనుకున్నప్పుడు దాని ఆలోచనలు ఎలాగైతే లోపలికి తీసుకుంటుందో, సాధకుడైనటువంటి వాడు కూడా అనేక రకాలైనటువంటిది ప్రపంచం అంటేనే పంచ అంటే 5 విషయాలతో కూడుకొని ఉన్నది కాబట్టి దాని పని అది ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటుంది. అసలు ముందు దాని పని అది. సాధకుడైనటువంటి వాడు ఎలా ఉండాలి అంటే ఈ ప్రపంచంతో అటాచ్మెంట్లో ఉండకూడదు. అటాచ్మెంట్ అయితేనేమో మనల్ని జన్మలకు కారణం చేసిద్ది. అదే అటాచ్మెంట్ తగ్గించుకుంటేనేమో ఈ 5 విషయాల నుంచి మనం కనుక లోపల కూర్చోగలిగామనుకో అప్పుడు సాధకుడిని చేసిద్ది. ఆ సాధకుడిని ఎప్పుడైతే చేస్తాడో ఇటువంటి వాడిని ప్రపంచం అనేది బాధించదు. అందరి కాడ ఉన్నది ఆ ప్రపంచమే, అందరి లోపల వచ్చింది ఆ మాటలే. రావణాసుర లోకంలోకి మనకి హనుమంతుడు బయలుదేరాడు సీతాన్వేషణ కోసం. సీతాన్వేషణలో బయలుదేరినటువంటి హనుమంతుడు మండోదరిని చూశాడు. మండోదరిని చూసినప్పుడు ఆయనకి ఏమనిపించింది? సీత అనిపించింది. కానీ ఆయన అంతఃపురంలో మండోదరి ఉండేసరికల్లా తన భార్యని ఒక నమ్మకంతో ఆమె మహాపతివ్రత అని చెప్పి ఆమెను నేను కనిపెట్టగలుగుతానని చెప్పి ఆ లక్షణాలు ఉన్నటువంటి నా మీద నమ్మకం పెట్టి శ్రీరాముడు ఉంగరం ఇచ్చాడు. ఇలా పరాయి పంచన గనక ఉంటే ఆమె సీత ఇద్దా? ఆమె కాదు. కానీ ఈమెలో కూడా సత్వగుణమైనటువంటి ఒక తేజస్సు ఉన్నది. అంటే మనకి ఒకేలాగా కనిపించినా కానీ ఆ పదార్థ విభాగానికి మన మనస్సుని ప్రేరణ చేయడం. అక్కడ పోయేటువంటి వారందరిలో కూడా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని
విషయేంద్రియాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాదు 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 అని వెళ్ళుకుంటూ వెళ్తే అప్పుడు కనపడింది సీత. అందరినీ చూశాడు, కానీ దేని మీద మమత్వం కానీ దాని మీద కఠినత్వం కానీ కలగలేదు. మహాత్ములు చూసేది ఒకే దృష్టి, మనము చూసేది ఒకే దృష్టి. ఇక్కడ దృష్టిలో భేదం లేదు. ఒక ఇద్దరు భార్యాభర్తకి గురువుగారు మంత్రం ఇచ్చారు. వాళ్ళకి ఏం చెప్పారు అని అంటే, ధనం యందు ఆశ కానీ స్త్రీ యందు ఆశ కానీ ప్రపంచంలో ఉన్నటువంటి వారి మీద ప్రేమ కానీ కలిగి ఉన్నటువంటి వారికి సాధన అనేటువంటిది దూరం అయింది. నీ లోపలికి నువ్వు వెళ్ళగలిగి నిన్ను చూసేటువంటి అవకాశం దూరం అయింది అని చెప్పాడు. సరే అని చెప్పి గురువుగారు చెప్పిన దాన్ని మరి వినాలి కదా. ఏదైనా సరే మహాత్ములు ఒక మాట చెప్పారు అని అంటే ముందు దాని మీద ఒక స్టడీ అయిన నమ్మకం ఉండాలి. నా గురుదేవుడు చెప్పినటువంటి మాట సత్యమే అన్న నమ్మకం ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దానికి చెలించకూడదు. భార్యాభర్త సాధన చేస్తారు. భార్యకి అంతకుముందు బంగారం అంటే బాగా పిచ్చి, డబ్బులంటే బాగా పిచ్చి. మనకేం చెప్తున్నారంటే మట్టి, రాయి, బంగారం ఈ మూడు కూడా ఒకేలాగా చూడగలగాలి. ఇది చూడగలుగుతామా? మామూలుగా ఏదో ఇక్కడ ఉన్నటువంటి దానిలో చూడగలుగుతాం. రాయిని బంగారాన్ని, మట్టి రాయి పర్వాలేదు, దాంతో మనకేం అవసరం. అదే రాయి వజ్రం అయిందనుకో అప్పుడు కూడా చూడం. మట్టి మామూలుగా 10 లక్షలు 5 లక్షలు వస్తే పెద్ద విశేషం కాదు. కానీ అదే భూమి కనుక 100 కోట్లు 50 కోట్లు అయిందనుకో అప్పుడు కూడా 1 సెంట్ అయితే మళ్ళీ ఆశ్రమానికి ఇస్తామని అంటామా? మామూలుగా 10 లక్షలు 5 లక్షలు ఉన్నప్పుడు ఏమోలే గురువుగారు ఆశ్రమానికి అడిగారు, ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఆశ్రమానికి ఇచ్చాము, అప్పుడే 50 కోట్లు అన్నారు. మనస్సు ఏమనుకుని ఉంటుందా? అట్లయితే పర్వాలేదు, మనకు సాధనా పరులమే. మట్టి, రాయి, బంగారం. రాయిని తెచ్చాం ఎక్కడి నుంచి? ఒక చెరువు ఉంటే ఆ చెరువు నుంచి ఒక రాయిని తెచ్చుకున్నాం, ఇంట్లో పెట్టుకున్నాం. ఆ రాయిని వాడుకుంటూ ఉన్నాం. ఎవరో వచ్చి ఒక ఆయన చెప్పి రాయిని మెరుస్తుంది, ఇది వజ్రం అట్టుంది అని. ఆ రాయిని పాపం అంతకుముందు పక్కింటి వాళ్ళకి ఇచ్చాం, ఎదురింటి వాళ్ళకి ఇచ్చాం. ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చినాం. మేము గుండె అవి బెల్లం నలగొట్టుకుంటాము, ఇది చేస్తాము. ఈ రాయితో అయితే ఎమ్మటే మెదిగిద్ది అంటే ఇచ్చాం. కానీ ఇప్పుడు కూడా ఇస్తామా? మట్టి, రాయి, బంగారం ఒకే రకంగా చూడమన్నారు కదా. పక్కింటి వాళ్ళకి ఏమైంది మళ్ళీ తీసుకొచ్చి ఇస్తారుగా. మామూలుగా రాయిగా లేనప్పుడు ఉన్నటువంటి ఉద్దేశం కాస్త అదే వజ్రము అని తెలిసిందనుకో ఇంక ఇస్తామా? అక్కడే పెడతామా? పొరపాటును కూడా పెట్టం. అది పెట్టగలిగితే మరి సాధనే. అంటే ఇంద్రియాలని ఏకత్వం చేసి కూర్చోబెట్టమనేటువంటి దానిలో ఫస్టే వచ్చిద్దంటే ఎవరికి రాదు. కానీ కాలక్రమంలో దేహం అనిత్యమని, దేహము తాగాదని మోహము తెగగోసి సిద్ధము నివర్తనుడై సాధించేటువంటి యోగి ముక్తి నొందు. ఇక్కడ ముక్తి కానీ మోక్షం కానీ ఇవన్నీ గురించినటువంటి ఆలోచన కానీ ఎవరికి వచ్చిద్ది? దేహము తాగాదని, దేహం నాది కాదు. ఇదేదైనా సరే చెప్పేటప్పుడు బాగుంటుంది, కానీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, ఒక చాకు తీసుకుని వచ్చారు, పర్వాలేదు దేహం నాది కాదు కోసే డాక్టర్ గారు మత్తి అయిపోతే మళ్ళీ అంటామా? పొరపాటు కూడా అను. ఎందుకంటే నొప్పి పుట్టిద్దిగా. ఈ దేహాన్ని అసలు ధ్యానానికి కూర్చోని 10 మందిని కూర్చున్నాం. ఒక ఆమె వచ్చి మన మీద కాలు తగిలింది, ఎమ్మటే దేహం నాది కాదంటమా? నీకు కళ్ళుగా అని రావట్లేదా అన్నాం అనుకో, అప్పుడు సాధకులం కాదు. పర్వాలేదు ఓర్చుకుంటే పర్లేదు, కానీ అంటే అంత స్థితి ముందు ఓర్పు అనేది కొంత పెరగాలి. విషయ వినివర్తంతే, విషయాలను
నివారించుకుంటూ వెళ్ళేటువంటి వారికి రసవర్జ్యం రసోప్యస్య. ఈ ఆనందరసం అనేటువంటి దాన్ని కనుక మనం తాగుతాం, మోహం అనే రసాన్ని వర్జిస్తే. ఇలాంటి దానికి ప్రయత్నం ఎప్పుడు జరుగుతుంది అంటే చిన్న చిన్న పరీక్షలకి మనం తట్టుకోగలిగినటువంటి సమయంలో. అది మళ్ళీ ఆయన ఇస్తారు, దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ మాం ఏవ ఏ ప్రపద్యంతే మాయా ఏతాం తరంతితే. మనకి నమ్మకం లేదా అంటే చాలా నమ్మకం ఉంటుంది. చాలా నమ్మకం ఎప్పుడు వచ్చింది అంటే మా గురువుగారు ఎప్పుడు చెప్తాడు, భక్తుడి స్థితి ఎప్పుడు చూడాలి. గురువుగారు నేను నిజమైన భక్తుడిని కాదా, నేను పౌర్ణం కార్యక్రమానికి వస్తా, వచ్చిన రోజుల్లో సేవ చేస్తా, నాకున్న దాంట్లో కూడా నీకు ఇస్తూనే ఉంటా. మరి నిజంగా నేను భక్తురాలిని కదా, నిజమమ్మ చాలా భక్తురాలి. కానీ భక్తురాలి విషయం ఎప్పుడు చూడాలి అంటే ₹1,00,00,000 డబ్బులు గురువుగారు ఒకే సమయంలో రావాలి. గురువుగారు గంటలోనే వెళ్ళిపోతాడు, ₹1,00,00,000 డబ్బులు ఇచ్చే సమయము గంటలోనే పోయిద్ది. ఇక అప్పుడు గనక మనసు నిలబడితే, మన పిల్లాడికి బాగా ఆపద వచ్చింది, అదే సమయంలో ఏదో వచ్చింది, పక్కన వాళ్ళని పంపించి నేను తర్వాత వస్తాలని మనం కూర్చోగలిగితే, పరీక్షలు అన్నమాట ఇవి వస్తాయమ్మ ఎవరికైనా సరే. మనం సాధన చేసే సమయంలో కొన్ని సమయాలలో గురుదేవుడు సిద్ధమయ్యారా, రావనుకోమాకండి, కొన్ని సమయాల్లో వస్తాయి. సిద్ధంగా ఉన్నాము, సర్వం సిద్ధమయ్యి నా దేహాన్ని గురువు పాదాల యందు ఉంచాను అనే మన భావన ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో అటువంటి సమయంలో వస్తాయి ఈ పరీక్షలన్నీ. ఇంకా సిద్ధం అయ్యామా లేకపోతే సిద్ధం అయ్యాము అని భావించుకుంటున్నామా, భావనకి త్యాగానికి మార్పు అక్కడ కానొచ్చింది. పరబ్రహ్మంలో లీనమయ్యి గోరాగారు మట్టి దొక్కుతున్న సమయంలో తన కొడుకు తన కాళ్ళ కిందకు వచ్చిండు. సాధకులకు పరీక్షలు అన్నమాట. దేహము తాగాదని మోహము తెగగోసి, వింటానికి పదం బాగుంది. ఉండబోది దేహము ఓ మనస ఏలా కొండ వంటిది మోహమో, తిండి గలిగితే బాగా నెత్తురు కండలను ఎగబెరిగి తొదకును, పండుటాకు విధంబు గనుభు మండలంబున రాలుచున్న కుండబోది దేహమో ఓ మనస ఏలా కొండ వంటిది మోహమో. బాగుంది పాడుకోవడానికి, వినడానికి, చెప్పుకోవడానికి. మరి కొండ వంటి మోహాన్ని ఒక్కసారిగా మోహం తెగగొయ్యాలి. పిల్లగాడు కాళ్ళ కిందకు వచ్చిండు, కానీ ఆయన ధ్యానం నిర్విషయ మనః, నిర్విషయం కావాలి కదా. ఇక్కడ పిల్లగాడు నా కాళ్ళ కిందకు వచ్చాడని కానీ, పిల్లగాడు నేను తొక్కుతున్నానని కానీ ఆ భావనడు పని జరుగుతూనే ఉంది. అక్కడ పని ఆగల. తను చేసేటువంటి ఏ మట్టి కార్యక్రమంతో కుండలు చేద్దామని అనుకున్నాడో ఆ కార్యం జరుగుతూనే ఉన్నది. కానీ కార్య సమయంలో 6 నెలల పిల్లగాడు కాళ్ళ కింద వచ్చిన విషయం తెలియదు. పిల్లగాడిని కూడా తొక్కిండు. తొక్కితే పిల్లగాడు ఆగుతాడా? సంవత్సరం పిల్లగాడు. కాస్త భార్య వచ్చి చూసుకుంటుంది పిల్లగాడు ఎక్కడున్నాడు అని. ఆమె పుట్టినరోజని పిల్లగాడికి చేద్దామని బయట జనాలను పిలవడానికి పోయింది ఈయన చూసుకోమని. ఈయన పాపం ఆనంద అమృతంలో మునిగిపోయిండు, భగవంతు నామ రస ఆస్వాదనలో. మోహం తెగగోసి తన దేహం తనకి ఉన్నదని గుర్తుకోలేదు. తన దేహాన్ని మరిచాడు, చేసే పనిని మరచాడు, చేసే పని చేస్తూనే ఉన్నాడు. కానీ ఆలోచన అనేది ఏకాగ్రమై ఒక్కచోటే ఆగింది. పిల్లగాడు ఎక్కడైనా ఇల్లు మొత్తం చూసుకుంది, బయట మొత్తం చూసుకుంది, ఒకసారి మట్టి కళ్ళు చూసింది.
రక్తం గారింది, ఏటి కాడికే పిల్లగాడి శరీరం కూడా సగం చితికింది. భర్తని ఎడంగా నెట్టింది, పిల్లగాడిని తీసుకుంది, ఇంకా ఏడుపు ప్రారంభం చేసింది. నిజంగా కన్న కొడుకు మీద ప్రేమ ఉండదు ఆ తండ్రికి? సంవత్సరం పిల్లగాడు, ఏ తండ్రికి ప్రేమ లేకుండా ఉంటుంది? జనం వచ్చారు, శిక్ష వేద్దాం అనుకున్నారు. నిన్న ఊరి బహిష్కరణ చేస్తామన్నారు. నా భర్త ఊరి బహిష్కరణ చేస్తే మరి నేనేం చేయాలి? మీ పెద్ద మనుషులు జాలే ఇంకా అని ఆమె మళ్ళీ సరి చేసుకొని ఆమె భర్తని నానా దుర్భాషలు అంటుంటే ఆయన కొట్టబోయేసరికల్లా నన్ను అంటుకుంటే పాండురంగడి మీద ఆనా అని చెప్పింది. అంటే ఇక్కడ మోహం తెగగొయ్యడం సందర్భం. తన ఇంద్రియాలకి తాను పరీక్ష పెట్టేటువంటి విషయం. అనుకోవడం వేరు, సాధనలో నిలవడం వేరు. తన కొడుక్కాడికి వచ్చినప్పుడు కూడా ఆ రంగడి మీద ఉన్నటువంటి ప్రేమని తీసేసుకోలేదు. ఎందుకని? దేహం నాది కాదు, దేహాన్ని ధరించినటువంటి వాడిని నేను. ఈ దేహానికి ధరించినటువంటి వాడు ఏనాడైనా వెళ్ళిపోవలసిందే. జాతస్య హి ధ్రువో మృత్యు. జనించిన ప్రతీదీ చనిపోయిద్ది. కార్య కారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే. ఇక్కడ ఈ కార్యం జరగాలి, కారణానికి ఒక ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని ఇక్కడ కారణమై ఉన్నాయి. దీనికి నేను కారణం కాదు. వాడు ఇలా చనిపోవాలని వాడి జాతకంలో రాసి ఉన్నది. ఇది ఏకాగ్రం. జనించిన ప్రతిదీ గతించింది కాబట్టి గతించేదానికి ఒక కారణం కావాలి. ఇవాళ కారణం నేనయ్యున్నా, ఆ కారణం వల్ల జరిగిందే తప్ప ఇది భగవంతుడి తప్పు కాదు. విడిగా వాళ్ళు మనకేదన్నా జరిగితే ఏమనుకుంటారని అంటే, భగవంతుడికి మేము పూజ చేసినా మాకు ఆయన మీద మా మీద ప్రేమ లేదు, పూజ చేయని వాళ్ళంటే నేను ప్రేమ పెచ్చు, ఆయన వల్ల మాకు ఇలా చేస్తున్నాడు, పూజ చేయడమే తప్పు అనేటువంటి భావన సాధకులు కానటువంటి వాళ్ళది. కానీ సాధకులు ఎన్ని కష్టాలు వచ్చినా సరే కర్మఫలం కర్మానుబంధీని మనుష్య లోకే, ఇది ఎప్పుడు వాళ్ళకు గుర్తుంటుంది. నా కర్మ ఫలం వల్ల నా దాకా ఇది నా స్వామి తెచ్చాడు. ఇప్పుడు మనకి ఎవరైనా చుట్టం లేదు, బాగా ఆత్మీయులు, అటువంటి వాళ్ళకి మనం ఏదైనా కష్టం వస్తుంది అని తెలిస్తే మనకి చేతైనంత వరకు సహాయం చేస్తాం. సహాయం చెయ్యలేకపోయాము అంటే అది మన చెయ్యి జారిపోయిందని లెక్క. అటువంటి సమయంలో మనం ఎంత బాధపడతాం, అయ్యో నేను చేయలేకపోయాను అని. అలాంటిది సర్వ సృష్టికి నియామకుడై అన్నిటిలో ఉండి తాను అంతర్భూతుడై ఉన్నటువంటి స్వామి తన పిల్లగాళ్ళ దాకా కష్టం వచ్చినాక ఆపలేకపోయాడు అని అంటే వాళ్ళ కర్మఫలంలో ఎంత ఉంటే ఆయన ఆపలేకపోయాడు. ఆయన ఆలోచన అప్పుడు ఎంతగా ఉంటుంది, అయ్యో ఇంకొంచెం సాధన చేస్తే ఈ కష్టానికి తగ్గ సాయం నేను చేసేవాడిని కదా. వీడు సర్వస్యచ నన్ను ఎందుకు నమ్మలేకపోయాడు? సర్వం సహా సమర్పణం చేస్తే అనన్యాన్ చింతయంతోమా ఏ జన పరి ఉపాసతే తేషా నిత్యాభియుక్తాన యోగ క్షేమ వహామ్యహం. నేను చెప్పాను కదా, చెప్పిన మాట మీద వీడికి ఎందుకు విశ్వాసం లేదు? పూర్తిగా సర్వస్య శరణాగతి గనక నాకు చేసినట్లయితే దీని నుంచి నేను విడిపించేవాడిని కదా అని ఆలోచించరా? అది ఆలోచించకుండా భగవంతుని మీద నెపం ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు సాధనలో పరిపూర్తిగా లేరని లెక్క. మన కర్మఫలానికి భగవంతుడైనా కూడా ఏమీ చెయ్యాతి కాదు. ఆయన చెప్పినట్లు గనక మనం చేస్తే ధర్మ అర్థ కామ మోక్షం ఇవి మనకు చతుర్విధ పురుషార్థాలు. అయితే మొదట చెప్పింది ధర్మం.
ధర్మపూర్వకంగా ఏ కార్యమైతే ఏమి చేస్తారో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎలా నడుస్తుంది అని అంటే పరమాత్మ నివించినటువంటి శాస్త్రం ప్రకారం జరుగుతుంది. శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే ధర్మపూర్వకంగా ఎవరైతే వాళ్ళ జీవన విధానాన్ని సాగిస్తారో వాళ్ళకి అర్థం, వాళ్ళకి కామం, వాళ్ళ మోక్షం. ఈ ధర్మాన్ని అనుకరించి కనుక మనం ధర్మంగానే ధనాన్ని సంపాదించాం, ధర్మంగానే కామబద్ధంతో జీవిస్తున్నాం అనేటువంటి వారికి మోక్షం అడిగే పని లేదు. ఎందుకంటే నీ ధర్మం శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. లోకంలో ఉండే ధర్మాలు కొన్నైతే శ్రేయాన్ స్వధర్మో విగుణ, నీ స్వధర్మం కూడా ఒకటి ఉన్నది. గుణాలకు అతీతంగా ఉండి నిర్గుణుడైనటువంటి పరమాత్మలాగా ఈ అన్నీ చూస్తూ దాని యందు విషయాలలో వ్యాపకత్వాన్ని కలగకుండా ఉండేది నీ స్వధర్మం. మన స్వధర్మం ఏంటంటే శ్రేయా స్వధర్మో విగుణ. సత్వ రజ తమో గుణాలలో జీవులు మిళితమై ఉంటారు. ఈ మిళితమైనటువంటి ఈ ధర్మాలలో కాకుండా మన స్వధర్మం ఒకటి ఉన్నది. అదే ఇందాక మనం చెప్పేటువంటి ధ్యానే నిర్విషయం మనః. ఏది చూస్తున్నా, ఏది చేస్తున్నా, ఏది తింటున్నా మనకు భగవద్గీత చెప్పిద్ది. దాన్ని కూడా పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రళపన్ విసృజన్ గృహ్యన్ ఉన్మిమిషన్ నిమిషన్నపి ఇంద్రియాత్ ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. పశ్యన్ నువ్వు చూస్తున్నా, శృణ్వన్ నువ్వు వింటున్నా, స్పృశన్ నువ్వు ఏదైనా పట్టుకుంటున్నా, జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ ప్రతి పనిలో కూడా నేను నిమిత్త మాత్రుణ్ణి మాత్రమే, నిమిత్త మాత్రం వసవ్య సాచిన్. నువ్వు నడిపిస్తుంటే నేను నడుస్తున్నా. ఈ కర్మకి నేను కర్తని కాదు, ఈ పుణ్యానికి నేను కర్తని కాదు, అన్నిటికీ నేను అకర్తని. ఏమో ఇంద్రియాలను నువ్వు ఎట్లా నడిపించుకుంటే ఇంద్రియార్థాలలో ఉన్న విషయాలు నా దాకా చేరకుండా చూడు చాలు. ఇంద్రియార్థేషు, ఇంద్రియాలు ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టట్లేదు. ఇంద్రియార్థాలైన శబ్ద స్పర్శ రూపరస గంధాలే మానవుణ్ణి బంధన చేసి మళ్ళీ జన్మలకు కారణం చేస్తూ ఉన్నాయి. అటువంటి ఇంద్రియార్థాలలో మనం ఆలోచించుకుంటూ అవి పరబ్రహ్మ విశేషంగా గనక మనం మార్చుకోగలిగితే, ఇంద్రియార్థాలైన విషయాలు ఆయన యందు మళ్ళగలిగితే, చెవలకి ఏ ధర్మం ఉన్నది అని అంటే ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ, ఓంకారం అనే పరబ్రహ్మ స్వరూపాన్ని వినగలిగేటువంటి స్వరూపం కలిగినవి మన చక్షులు. మనకి ఈయన చెప్తాడు ప్రహ్లాదుడు భాగవతంలో, పుండరీకాక్ష నా రెండు అంటే మన కన్నులతోటి ఏ పనులు చేయాలి అని అంటే కళ్ళతోటి పరమాత్మను చూసేటువంటి కన్నులు విష్ణు నాకర్ణించు వీణులు మధువైరి ధవలిన మనము పురుషోత్తముని మీద బుద్ధి దేవదేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు. అంటే మన చెవులు ఎప్పుడు సార్థకత అవుతాయి అని అంటే ఆయన నామాన్ని ఎప్పుడైతే వింటూ ఆ నామంలో లయమయ్యేటువంటి చెవుల వల్ల ప్రయోజనం. ఏ కళ్ళ వల్ల ప్రయోజనం? ప్రకృతిని మొత్తాన్ని చూస్తూ దానిలో మిళితమైనటువంటి పరబ్రహ్మాన్ని వీక్షించే కళ్ళే కళ్ళు. లేకపోతే నారాయణుని దివ్య నామాక్షరములపై పలుకని నాలుక వ్యర్థం. ముందు ఆయన నామ అక్షరాన్ని కనుక పలకలేదనుకో ఆ నామం చెప్పలేనటువంటి నోరు వ్యర్థం.
మనకి నారాయణ అనే నామం పలకనటువంటి వాళ్ళు ఉంటారా? లోకంలో చాలామంది ఉంటారు. పలకలేక కాదు, పలకాలనే బుద్ధి లేక. 5 సార్లు అనుకుని ఎన్నిసార్లు అనుకోవాలి? ఏంది? 24 గంటల సమయంలో 5 సార్లు నారాయణ అంటే ఎన్నిసార్లు అనాలా? ఏమైనా కష్టమైందా? ఏమైనా మొయ్యలేకపోయినవా? ఏమైనా ఇబ్బంది అయిందా? ఎన్నిసార్లు అనాలా? ఏమన్నా కాళ్ళు నొప్పులు పోతున్నాయా ఏందంటే? ఏం ఒక్కసారి అయినా కాళ్ళు నొప్పులు పోవాలంట. మరి చేసి పోకూడదని స్థలాలు మొత్తానికి పోయింది. గుడికాడికి పోదామంటే మాత్రం బుద్ధి పుట్టదు. మాకు ఒక ఆమె ఉంటుంది పాపం, గంటలు కూర్చుంటుంది ఇంట్లో, ఇబ్బంది ఏం లేదు. కానీ సత్సంగం జరిగే సమయం మాత్రం పొరపాటున కూర్చోదు. సత్సంగం జరిగే సమయంలోనే పోద్ది. ఇంకా అరగంటలో సత్సంగం, అప్పుడు దాకా 4 గంటల పాటు మీటింగ్ పెట్టినామా, అరగంటలో సత్సంగం ఉందనక లేచిపోయింది. నీకేం వచ్చింది? కాసేపు కూర్చుంటే పోయింది కదా. నాకెనబుద్ధి కాదే, నాకెనబుద్ధి కాదు. మీ అమ్మమ్మ అంత బాగా పాడింది కదా, మరి నీకేం వచ్చింది? నాకెనబుద్ధి కాదే. ఇలాంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. అసలు నారాయణ అనే పదాన్ని అనాలంటే వాళ్ళ కష్టం. మనకి ఎక్కడ కూర్చున్నా నిద్ర వచ్చిద్ది, ఇక జ్వాలపడినట్టు ఫ్యాన్లు వేస్తుంటాయి కదా. కానీ పక్కింట్లోకి నిద్ర పట్టదంట. ఏవి గోలోనమ్మ, ఫోన్లు జయాది గాటల్లా, మాట్లాడుకోవాలి గాటల్లా. అంటే ఆ స్వరం వినాలనే, కొంతమంది ఏమో మేము దూరంగా ఉన్నా కానీ ఆ అక్షరాలు మా చెవుల్లో పడుతున్నాయి, ఆ చెవులో పడడం వల్లే మేము కాస్త ఆడ రావడానికి కుదరట్లేదు, తీరట్లేదు, కానీ ఆ అక్షరాలు మాత్రం మాకు వినపడుతున్నాయి, మాకు బాగుంది. మేము ఆ సమయం ఏంటంటే ముందు వెయిట్ చేస్తూ ఉంటాం, అక్షరం మన చెవికాడికి ఎప్పుడు వచ్చిద్దా అని. కొంతమందో లేచిన కాడి నుంచి ఇదే పని అయ్యే సంపుతున్నారు పౌర్ణానికి ఇళ్ళ పక్కన ఉండే పని లేకుండా. అంటే ఆ చెవులకి ఆ అక్షరాలు తగులుతుంటే ఇనప ముక్కలు గుచ్చుకున్నట్టు ఉంటుంది. వాళ్ళ తప్పు కాదు అది. ఎందుకనంటే ఆ అక్షరాలను వినేసరికల్లా దేహంలో ఉన్నటువంటి కర్మ అనేది వాళ్ళకి ఒక వైపున గుచ్చుకుంటా ఉండేసరికల్లా ఆ అక్షరాన్ని ఎప్పుడు ఆపేస్తారా అని చూస్తారు. మనం ఎప్పుడో విన్నాం, రత్నాకరుడు అనేటువంటి ఆయనకి రామ అనే అక్షరం తిరగలేదట. అది కూడా తిరగలేని వాళ్ళు ఉంటారా? అసలు అనబుద్ధి కాని వాళ్ళు చాలామంది ఉంటారు, వినబుద్ధి కాని వాళ్ళు కూడా. అనాలని కానీ వినాలని కానీ ఆ ప్రదేశం చూడాలని కానీ కనీసం అసలు వాళ్ళు పక్కకు వస్తే వాళ్ళ భక్తుల పక్కలకు వచ్చినా వీళ్ళకి జర్లు బారినట్టు ఉంటాయి. ఇది కర్మ అనేటువంటిది వాళ్ళల్లో పెచ్చుగా ఉండి ఆ దరిదాపుల్లో కూడా పోనీదు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ జన్మలో ఉన్నటువంటి విశేషమైన పాప కర్మది. ఆ పాప కర్మల్ని కూడా మనకు తీసేస్తా అని చెప్పింది భగవద్గీత. అపచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. నువ్వు ఎంత పాపాత్ములైనా ఇబ్బంది లేదు, కానీ నీకున్నటువంటి లక్షణాలను ఈ రోజుతో మానేసి కంటిన్యూ చేస్తా మాత్రం కాదు. మనకు భగవద్గీత ఎక్కడక్కడ ఆప్షన్ ఇవ్వలేదు, కంటిన్యూ చేయమని అసలే చెప్పలేదు. ఈ రోజుతో మానేసి నువ్వు గనక స్మరణ చేస్తే నీకు జ్ఞానాన్ని నేను కలిగిస్తా. మరి పాపాత్ములకే జ్ఞానాన్ని కలిగించాలని ఆయన ప్రయత్నం ఉన్నటువంటి సమయంలో తన భక్తులైనటువంటి వారి కష్టాలని ఉంచి దూరం చేద్దామని తనకుండదా? ఆయన ఎప్పుడు అల్లాడిపోతూ ఉంటాడు, అబ్బా కొంచెం ఈ కష్టం వీళ్ళకుంది, కొంచెం సేపు స్మరణ చేస్తే బాగుండు, లేకపోతే నివ్వాతి కాదు. ద్రౌపది వస్త్రాపరణ సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అడిగారు, మీ చెల్లెలను నువ్వు ఇచ్చావా? మనకు అసలు ముందు ఈ పెచ్చు భక్తి ఏమన్నాయి కానీ పోటీలు పెచ్చు. గురువుగారు ఎప్పుడు ఆమెనే చదువుతుడు, ఆమెకే పని చదువుతుడు. ఏం మేము పోవట్లేదు ఆశ్రమానికి, ఇవి ఒకటి ఉంటాయి అన్నమాట. మళ్ళీ గురువుగారి ప్రేమను నేను ఎందుకు
పొందలేకపోయాను, అటువంటి దానిలో నేను ఎందుకు మిళితం కాగలేను అనేటువంటి నిస్వార్థ సేవ చేస్తే అది జ్ఞానం. కానీ స్వార్థం కనుక కొంచెం వచ్చిందనుకో ఇది కూడా మోహమే. ఇక్కడికి వచ్చిన తర్వాత నిస్వార్థి నిష్కామి కావాలని ఇక్కడ ప్రయత్నం. నిస్వార్థం ఉండాలి, నిష్కామత్వం ఉండాలి. ఈ రెండు కలిగితే జ్ఞానం. కానీ ఈ రెండు కలగకుండా ఆశ్రమానికి పోయినా, తపస్సుకు పోయినా, ఎక్కడికి పోయినా వ్యర్థం. లాభం అయితే రాదు. ఎందుకని లోపల నుంచి గుణమే బాగుంది, ఈ గుణం బాగుంది, ఇంకే గుణం వచ్చింది? ముందు ఈ 3 గుణాల్లో నుంచి దాటినటువంటి వాడికి జ్ఞానం అనే విశేషం. అలాంటి పరిస్థితుల్లోకి మనల్ని తీసుకెళ్ళాలి అంటే భగవంతుడు ఎంతో తాపత్రయపడతా ఉంటాడు. మన ఆలోచనల్ని మార్చుకోవడానికి మనం కనుక ప్రయత్నం చేస్తే నా చెల్లెలని ఇవ్వలేదు. ఒకనాడు ద్రౌపది పూర్వజన్మలో నదిలో కొట్టకపోయేటువంటి మునీంద్రుడు తన చీర చింపించింది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇవ్వాల్సి వచ్చింది. ముందు నువ్వివ్వు, తర్వాత నీకు అది వచ్చింది. ప్రకృతి నియమమేది, నువ్వు ఏదిస్తే అదే వచ్చింది. అద్దంలో మనం ఏడుస్తా బొమ్మను చూసుకుంటే అది ఏడుస్తుంది, నవ్వుతా చూసుకుంటుంది. ఇది అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు అసలు ఒక్కళ్ళు కూడా లేరు. కానీ జీవితం ప్రతిదీ ప్రకృతిలో అర్థపూర్వకమైన బొమ్మ. ఒకరిని మనం ప్రేమించడానికి మనం ప్రయత్నం చేసామనుకో, వాళ్ళు మన విరోధులైనా సరే కొంతకాలానికి ఆ రూపంలో నుంచి మనకు ప్రేమ లభించింది. పాములతో సవాసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి సవాసం చేసి ఆ పాముని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తూ ఉన్నారు. అంటే క్రూర జంతువైనటువంటి పామును కూడా తన గుప్పెట్లో పెట్టుకొని ఆడించగలిగేటువంటి ప్రయత్నం చేసిన మనిషి ఎదుటి మనిషిని ప్రేమించలేకపోతున్నాడు అంటే వాడి గుణాన్ని వాడు ఎందుకు మార్చుకోలేకపోతున్నాడు? అందుకే మనకి కూర్మ ఇంద్రియ జ్ఞానం. కూర్మం అనేటువంటిది ప్రకృతి విషయాలు తన కాడికి రంగం లోపలికి తీసుకుంటుంది, తనకున్నటువంటి విషయాల్ని బయటికి అవసరమైనప్పుడు తీస్తూ ఉంటుంది. అలానే సాధకుడు కూడా విషయేంద్రియాలు తనను చేరాలని ప్రయత్నం చేసేటప్పుడు వాడికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసి ముందు తనని మార్చుకుంటాడు. బయట విషయాలను మార్చాలనుకోడు. ముందు తన ఇంద్రియాలని ఏమోలే, వీళ్ళకంటే ఏం పని లేక ఇదే పనిగా పెట్టుకున్నారు, నాకెంత పని ఉంది, విషయాలను నివర్తించాలి, గుణాలని మార్చుకోవాలి, ఇన్ని పనులు నాకుంటే వాళ్ళతోటి నాకెందుకు? వాళ్ళు తెలియని అమాయకులు. ఎవరైతే తప్పుగా మాట్లాడినా, తప్పుగా ప్రవర్తించినా, ఏదైనా మనకు నష్టం చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరు అమాయకులు. లాస్ట్కు వాళ్ళ కాడికి అదే వచ్చింది. ఆ జ్ఞానం లేక, ముందు ఆ జ్ఞానం లేక దుర్యోధనుడు ఒక్క సెంటు భూమి కూడా వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళని పూర్తిగా నాశనం చేయాలని భావం కలిగి ఉంటే ఎటుగూడి తన ప్రయత్నంలో ఉన్న పుణ్యఫలం అయిపోయిందాకా తన దాకా ఆస్తుంది. కానీ పుణ్యఫలం ఎప్పుడైతే అయిపోయిందో 100 మంది అన్నదమ్ములతో సహా తన నాశనం అయింది. తనకి పుణ్యం ఉన్నంతకాలం నాశనం చేద్దామనేటువంటి భావాన్ని నుంచి తనని తీయాతిగాల భగవంతుడు. కానీ ఎప్పుడైతే క్రూరత్వాన్ని ప్రదర్శన చేసిండో ఆ క్రూరత్వం ప్రదర్శించే సమయంలో తన పుణ్యం మొత్తం పోయింది. ఎవరు ఏం చేయదు, పుణ్యం అయిపోయిందాక భగవంతుడు కూడా ఏం చేయదు కాదు. పుణ్యం ఎప్పుడైతే నశించిద్దో వాడు అనుకున్న విషయం వాడికే వచ్చి చేరిద్ది. ఇక్కడ ఎవరికి ఏమి ఇయ్యట్లా, వాళ్ళ వల్లండి వీళ్ళ వల్లండి అట్టండి, ఎవరి వల్ల ఏమి మనకు కాదు. పూర్వంలో మన కర్మతో కూడినటువంటి విషయాలలో ఎవరో ఒకళ్ళు మన దాకా వస్తారు పాపం. అదే సమయంలో వాళ్ళు కర్తలు కాదు, కారణం వెనకుంది. ఆ కార్యం కోసం వీళ్ళు వచ్చారు. ఆ కార్యం కోసం వచ్చాక కార్యాన్ని చూసిన మనం వీళ్ళనే అనుకుంటాం, కానీ కారణమైనటువంటి భగవంతుడు మన కర్మని మనం లెక్కలో చేసుకో. ఎప్పుడైతే కారణమైన మన జన్మ కర్మని మనం గుర్తుపెట్టుకున్నామనుకో నిందా స్తుతి ఎవ్వరి యందు చెయ్యం. ఈ నిందాస్తుతిని లెక్క అయినటువంటి తత్వం ధ్యానే నిర్విషయం, మన విషయ ఇంద్రియ రాహిత్యం. ఇది కలిగినటువంటి వారికి విశేష జ్ఞానం లభించింది.
ఆ జ్ఞానం లభించినటువంటి వారు ఎవరిని దూషించడానికి కానీ, ఎవరిని ఏమైనా అనడానికి కానీ, ఏదైనా సరే మనకు వచ్చినప్పుడు భగవంతుని మీద నెపం పెట్టడానికి కానీ మనస్సు అనేది ఖచ్చితంగా సహకరించదు. ఆయన ఏం చేస్తాడు? కబీర్ దాస్ గారింటికి భక్తులు వచ్చారు, అన్నం పెట్టాలి అనుకున్నాడు. పెట్టాలి అనుకున్నటువంటి సమయంలో పెట్టడానికి వెనకాల లేదు. ఏం చేయాలి? దొంగతనానికి పోదాం. దొంగతనానికి పోయినరు తండ్రి కొడుకు ఇద్దరు. దొంగతనానికి పోయి కావాల్సిన వరకు తీసుకున్నారు. తర్వాత డౌట్ వచ్చింది, మనమంటే కావాల్సిన వరకే తీసుకున్నాం, మనం పెట్టినటువంటి ఈ కన్నంలోకి ఎవరైనా వచ్చి ఎక్కువ తీసుకపోతే వాళ్ళకి ఎంత నష్టం వచ్చింది? ఒకసారి లేచి చెప్పొద్దాం. ఈయన కన్నం వేసిందంటే ఆయనకు చెప్పొస్తాడంట. ఆయన పాపం పూలు అక్షంతలు ఇచ్చి పంపిస్తాడు అనుకుండు. వాళ్ళని లేపిండు, అయ్యా ఇదిగో మేము కన్నం వేసాము, ఆడేం గొంతు అది హోల్ పడ్డాది, ఆ హోల్లోకి ఎవరైనా వచ్చినా నీ సొమ్ము మొత్తం పోయిద్దేమో, మేము పెద్దగా తీసుకోవాలా, కాసిన పప్పులు, కాసిన బియ్యం, కాసిన కూరగాయలు ఇవే తీసుకున్నాం, మేము ఎక్కువ తీసుకోవాలా, మేము పోతున్నాం అని చెప్పిండ్రు. నిద్ర పంపులు ఆయనకు అర్థం పెట్టి పోయి చూస్తే ఎవరో మనిషి ఉండరు. మనిషి ముఖానికి మాత్రం కత్తి ముసుకుంది. ఎవర్రా అని లేపే లోపలి కబీర్ దాస్ గారు బయటకు వచ్చారు. కమాల్ దాస్ గారు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తలకాయ బయట ఉంది, మొండెం లోనుంది. ఆ ఇంటి ఆయన ఒక్కరిని కాకుండా 10 మందిని పిలిచిండు, కాలు పట్టుకోండి పిల్లగాడు. ఇంక తీద్దామంటారు ఆటల్లో. తండ్రికి చెప్పిండు, తల నరికేయి నాన్న, ఇంక ఉంచు మాకు, తల నరికేసిన మనకు ఎవరికి మనం గానరాం, అదే తల ఉంచిన మనకు ఇప్పుడు పంచాయతీ వచ్చింది. ఈ పంచాయతీ వల్ల మనకు పరువు పైన ఇబ్బంది ఏం లేదు, కానీ ఈ సమయంలో భక్తులైనటువంటి వాళ్ళు మన ఇంటికి అన్నానికి వస్తే అన్నం పెట్టిన దోషం మనకు వచ్చింది. ఈ సంఘర్షణలో ఉండి వాళ్ళు అన్నం ఆకలితో ఉంటారు. ఆకలితో ఉన్న దోషం కలిగినటువంటి మనం ఇంకొక జన్మెత్తినాక నా పాపం పోదు. అందుకని ఈ తలకాయ ఉంచు మాకు, ఈ దేహం తప్పు చేద్దామనుకుందిగా, తప్పు చేసే దీనికే శిక్ష పడుతుంది అనుకో, ఎప్పుడు దాకా కాదు ఇప్పుడే పడుతుంది శిక్ష. కాబట్టి ఆ ఒక్కడి గుర్తుంచుకొని తల తీసేయి నాన్న అండు. తండ్రి అంతే కత్తి పెట్టి నరికేసిండు. అక్కడ ఏదైతే వాళ్ళు హోల్ చేయడానికి తెచ్చుకున్నటువంటి ఆయుధాలు ఉన్నాయో దాంతో తల నరికేసిండు, తీసుకొని పోయిండు. భార్యకి సంచిలో పెట్టుకొని తల ఇచ్చిండు. ఆమె మెలకుండా ఆ గూట్లో పెట్టింది, అన్నం వండింది. వాళ్ళకి అన్నం వండింది, అన్నం పెట్టిండ్రు, భజనలు చేస్తానే ఉండరు. ఎవరిది పిల్లగాడిరా? అసలు ఏ ఇంట్లో ఏడుపు నిలిపడితే పోదాం పండి, ఆ ఇంట్లో వాళ్ళని పట్టుకుందాం. ఏ ఇంట్లో ఏడుపు నిలిపి ఇట్లా ఇదేం గోలరా స్వామి అని చూస్తుంటే అక్కడ వీళ్ళింట్లో ఇంకా భజన జరుగుతూ ఉన్నది. సరేలే చూద్దాం వీళ్ళది ఎట్టని వదిలిపెట్టడం మాత్రం వదిలిపెట్టకూడదు అని ఆ మొండాన్ని తీసుకుపోయి నడి ఊరిలో ఏలాడదీసిండ్రు. మరి తల్లిని చూసిన తండ్రి కన్నా ఏమైనా జాలి కలగదేమో కానీ తల్లి ఆ సిచ్యువేషన్ చూసి ఆగలేదు మనస్సు. కట్టేసరికల్లా వీళ్ళంతా చూసి ఏ ఇంట్లో వీళ్ళింటే భజన జరుగుతుంది, ఏ ఇంట్లో ఏడుపులు లేవు. తెల్లారి పొద్దున అందరు చూస్తూ ఉన్నారు, ఏంటిది, ఎవరో రాత్రి మా ఇంటికి దొంగతనానికి వచ్చారు, పట్టుకోబోయేసరికి తల నరికి తీసపోయినరు. వాయము వాళ్ళు ఎవరు అసలు అంత కఠిన ఆత్ములు? అయితే ఏంది, 4 దెబ్బలు కొడతారేమో, 4 దెబ్బలు కొట్టేదానికి ఓర్చుకోలేక పిల్లగాడి తల తీసుకొని పోతారా? వాళ్ళు ఎంత కఠినాత్ములు అనుకుంటా ఉన్నారు వీళ్ళంతా. అదే బజార్లో పూర్వం ఒక ఆచారం ఉండేది. మహాత్ములైనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు భజనతో తీసుకొచ్చేవాళ్ళు. వెళ్తా కూడా సంకీర్తన చేసుకుంటూ వెళ్ళారు. ఎందుకని అంటే వాళ్ళ పాదాలు పెట్టినటువంటి ఊర్లకి క్షేమం కలిగిద్ది. అందుకని మహాత్ముల్ని బయట నుంచే భజనతోటి స్వాగతం చేస్తా ఆ నడయాడినటువంటి ఈ భూమి పవిత్రమైద్ది కాబట్టి వాళ్ళని అలా ఆహ్వానించేవాళ్ళు. వీళ్ళు వెళ్ళేటప్పుడు సంకీర్తన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వీళ్ళు సంకీర్తన చేస్తూ ఉంటే మొండెం భజన చేస్తూ ఉంది. మొండానికి అసలు మామూలుగా శక్తి ఉండదు, కానీ వీళ్ళు భజన చేస్తూ ఉంటే మొండెంలో ఉన్నటువంటి ఆ చేతులు కాస్త భజన చేస్తూ ఉన్నాయి. కబీర్ దాస్ గారు అడిగారు, జ్ఞానదేవుడు అడిగాడు,
కబీర్ ఎవరైనా ఏదో చూస్తేనేమో అంత పిల్లగాడి వయసాలు ఉంది, ఈ పిల్లగాడు మొండెంగా ఉన్నా కూడా భజన చేస్తుండు, ఎవరితను ఎవరో పరమ భక్తులు ఏంటలే స్వామి అని చెప్పిండు. మనకి పరీక్షలు ఎలా ఉంటాయి, చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి, అబ్బా ఇంత అని. కానీ అసలు ఆ సిచ్యువేషన్లో ఉంటే ఇంకా అశ్రుధార అనమాట, ఇంకా మామూలు ఉండదు. కానీ అలాంటి సిచ్యువేషన్ పరమ భక్తుడట్టుంది స్వామి అన్నాడు. ఇంకా చెక్కలేదు నువ్వు అనుకొని మొండెం ఇంట్లో ఉంది తీసుకురాపోమ్మా అని చెప్పిండు. వాళ్ళ భార్య లోయకి తీసుకొచ్చిందామా, తీసుకొచ్చి అది కనిపించిన తర్వాత మహాత్ములు కాబట్టి వీళ్ళ జ్ఞానదేవుడు తన తపశ్శక్తి చూడ అది కట్టి కనిపించడానికి కరుచుకుంది. మళ్ళీ పిల్లగాడు బతికే ఉన్నాడు. అసలు ఊర్లో వాళ్ళు మొత్తం అదురుపోయారు. ఏం పోయినాయి మీ ఇంట్లో? ఏం పోలేదు. ఏదో అసలు నాకైతే ఏం పోయినా అనిపించలేదు. మరి ఏం పోగలేదు దొంగదానికి వచ్చారు? ఏం తీసుకున్నదే సో వాళ్ళ కందిపప్పు టిక్కీలో నుంచి కాసిన బియ్యం కాస్తే నూనె ఇంత తీసుకున్న దానికి పిల్లగాడి మొండెం కోసపోయావా? మహాత్ములకి తెలిస్తే మా ఇంట్లో అన్నం తినలేమని తీసపోయా. వామ్మో ఇలాంటి భక్తులున్న మన ఊరు ఎంత పవిత్రమైందో అనుకున్నారు అప్పుడు. అంటే వాళ్ళ జీవితాలనే ఒక పరీక్షా కేంద్రంగా పెట్టుకున్నారు వాళ్ళు. ఆ పరీక్షా కేంద్రంగా పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళ స్థితిని ఇంద్రియాలు మనం చెప్పుకున్న కదా, మట్టి, రాయి, బంగారం, ఆ దేహం అనే ఆలోచన ఏదో మనం కథ చెప్పుకుంటా అయిపోయింది, ఒకటి చెప్పి ఆపేస్తాను. అలా భార్యాభర్త వెళ్తూ ఉంటే గురువుగారు చెప్పినటువంటి విషయాలు గుర్తున్నాయి. ఈ భార్యకి బంగారం అంటే ఇష్టం కదా. ఒక దారి బొంగలోనే ఒక చెవు కమ్మాడబడి ఉంది. అది తులం ఉంది, ఒక్కొక్క దానికి తులం తులం ఉంది. ఆ తులం బంగారం చూసినాక భర్త కనిపించింది. గురువుగారు అన్నిటి మీద మోహం ఉండకూడదు అంటున్నారు కదా, నా భార్య చూసింది అనుకో ఇప్పుడే కాస్త ఆశ్రమానికి రమ్మంటే వస్తుంది. కాస్త గురువుగారు వస్తే మంచిదంటే అన్నం పెడుతుంది. ఇప్పుడు ఈ కాస్త చూసిందనుకో ముందు ఆ బంగారాన్ని ఆపదులే తీసేసి దేని నుంచి తీసేసినాక ఆ బుద్ధి అనేది ఆగదు కదా, ఇంకో దాని మీద కూడా వెళ్ళిద్ది. ఎట్ట చేయాలని ఆయన కాలు పెట్టిండు. అంతకుముందే ఆమె పోతానే ఉంది, ఆయన కాలు పెట్టిండు. ఏం పోతా ఉండేసరికల్లా ఏంది అక్కడ ఆగినాడు, ఏం లేదు నువ్వు బాగుండు. కద్దూరం మినకాయన కూడా వచ్చిండు. ఏంది బంగారపు దిద్ది మీద కాలు పెట్టినా ఉంది, నువ్వు చూసినవా అన్నాడు. నేను కూడా చూసిన. నీకు తీసుకోవాలనిపించలేదా అన్నాడు. అది బంగారం అనే ఆలోచన నీకు పట్టింది, నాకెందుకు పట్టింది? అదేంటి నాకేమైంది? నాది కాదుగా సొమ్ము, గురువుగారు చెప్పిండుగా. మరి గురువుగారు చెప్పిన దాని మీద ఆన్ కావాలంటే ఇప్పుడు ముందు నేను నాకెందుకు ఉంటుంది ఆలోచన? నీకు అది బంగారం అని నీకెందుకు పట్టుకుందండు. వాము వైరాగ్యం కాదు, నాకు కాదు, నీకే బాగా వచ్చింది అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే ఏకసంతాగ్రహి అనేటువంటి మాటలో ఏది అక్షరం చెప్తాడో దాని మీద నిలిచి మన జీవితాలు మొత్తం కొన్ని సమయాల్లో పరీక్షా కేంద్రాలుగా మనకు మారతాయి. కాబట్టి అటువంటి సమయంలో కూడా నిందాస్తుతులకి దేనికి పొంగిపోకుండా సాధన అనేటువంటి దాన్ని ముందుకు సాగించాల్సిందిగా కోరుకుంటూ ఓం తత్సత్. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.